సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ స్టార్టింగ్లో బ్లీడింగ్ అనేది అవ్వడం కామన్ అనమాట. సో నాకు వచ్చిన కామెంట్ ఏంటంటే ప్రెగ్నెన్సీలో బ్లీడ్ అనేది అవుతూ ఉంది, సో దీనికి ఎందువల్ల అవుతూ ఉంటుంది అండ్ ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అని అడిగారు. సో దాని గురించి ఈరోజు మనమైతే క్లియర్గా తెలుసుకుందాము. సో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏంటంటే ఫస్ట్ అంటే మనకి 3 ట్రైమిస్టర్స్ ఉంటాయన్నమాట. సో ఫస్ట్ ట్రైమిస్టర్లో ఎక్కువగా చాలామందికి బ్లీడ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. నెగ్లెక్ట్ చేసాము అని అంటే ప్రెగ్నెన్సీ పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఏ బ్లీడింగ్ అయినా, అది క్లాటింగ్ అయినా అవ్వండి లేదా బ్రౌన్గా లైట్గా అయినా కానీ మీరు అసలు నెగ్లెక్ట్ చేయొద్దండి. సో ఖచ్చితంగా మీరు నెగ్లెక్ట్ చేశారు అని అంటే అది ఇంకా ప్యాడ్స్ యూస్ చేసి బ్లీడింగ్ ఎక్కువ అయ్యి అబార్షన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఏది ఏమైనా బ్లీడ్ అనేది ప్రెగ్నెన్సీలో ఒకసారి పీరియడ్ అనేది ఆగిపోయి మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి టెస్ట్ చేసుకున్నప్పుడు కన్ఫర్మ్ అయింది అని అంటే దాని తర్వాత మనకి పీరియడ్ ఎప్పుడైనా కానీ కొంచెం క్లాట్ కనిపించినా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మీరైతే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వెంటనే వెళ్ళాలి. బ్లీడ్ ఎప్పుడైతే కనపడ్డదో వితిన్ 1 అవర్ లోపు వరకు మనం హాస్పిటల్కి వెళ్తే అసలు స్కాన్ చేస్తారనమాట, ఎందుకు అవుతుంది ఏంటి. అండ్ చాలామందికి ఏంటంటే కొంచెం ప్రాబ్లం ఉన్నప్పుడు అవుతూ ఉంటుంది, కానీ ప్రెగ్నెన్సీలో బేబీ ఫామ్ అయ్యేటప్పుడు ఈ బ్లీడ్ అనేది కామన్ అనమాట. సో కొంచెం ఫామ్ అయ్యి కరెక్ట్గా ఉన్న దగ్గర అంటే బేబీ గ్రోత్ పెరిగే కొద్దీ బ్లీడ్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. కానీ చాలామందికి కనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి అసలు కనిపించదు. కనిపించకపోతే నో ప్రాబ్లం, కనిపించిన వాళ్ళకే టెన్షన్ అనమాట. సో ఖచ్చితంగా మీకు ప్రెగ్నెన్సీలో కనిపించింది అంటే ఒకసారి స్కానింగ్ సెంటర్కి వెళ్ళి లేదా డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఫస్ట్ వాళ్ళు స్కాన్ రాపిస్తారు. స్కాన్ ద్వారా మనకి అసలు ఎందుకు వచ్చింది ఏంటి అనేది తెలుస్తుంది. సో దీని తర్వాత ఇంజెక్షన్స్ అండ్ మెడిసిన్ అనేది ఇస్తూ ఉంటారు. అది యూస్ చేస్తూ మీరు రెస్ట్ అనేది తీసుకోవాలి. ఎక్కువ పని వర్క్ చేసే వాళ్ళు కింద కూర్చోవడము, జర్నీలు చేయడము, దాని తర్వాత ఎక్కువ వర్క్ ఇంట్లో పని మొత్తము మనం కూడా ఒంగొని బట్టలు జాడించడం ఇలాంటివి స్టార్టింగ్ స్టేజ్లో చేయొద్దు. మనం 9 మంత్స్లో చేయొచ్చు, కానీ స్టార్టింగ్లో బరువు పనులు అస్సలు చేయకుండా ఉండాలి. ఎవరైతే ఇంట్లో వర్క్స్ ఎక్కువ చేస్తూ ఉంటారో వాళ్ళకి అయ్యే అవకాశం ఉంది. అండ్ దాని తర్వాత పపాయ కానీ లేదా పైనాపిల్ కానీ ఇలాంటి హీట్ చేసేవి అండ్ మామిడికాయ పచ్చడి, దాని తర్వాత నువ్వులతో చేసింది ఏదన్నా పాయసం ఇలాంటివి తిన్నప్పుడు కూడా ఈ బ్లీడ్ అనేది కనిపించే అవకాశం ఉంటుంది స్టార్టింగ్ డేస్లో. సో 5-6 మంత్స్ తర్వాత మీరు ఇవి తీసుకునే ఏం కాదు, కానీ స్టార్టింగ్లో మాత్రం ఎక్కువ హీట్ చేసే ఆహార పదార్థాల వల్ల కూడా మనకి బ్లీడ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు వీటన్నింటిని నేను చెప్పిన వాటన్నింటిలో ఆహార నియమాలు కూడా పాటించాలి. దాని తర్వాత పనులు కూడా మీకు మీరుగా ఎక్కువ హెవీ వర్క్స్ అనేవి చేసుకోవద్దు. దాని తర్వాత మీకు బ్లీడ్ కనిపించింది అని అంటే వెంటనే అప్రమత్తంగా ఉండి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి బెడ్ రెస్ట్ అనేది తీసుకోవడం చాలా ముఖ్యం అన్నమాట. బెడ్ రెస్ట్లో హెవీగా బ్లీడ్ అవుతుంటే మాత్రం కాళ్ళ కింద పిల్లోస్ అనేవి యూస్ చేయండి. బెడ్ రెస్ట్లో కూడా మనకి ఎలా తీసుకోవాలి ఏంటి అనేది నేను వీడియోస్ ఆల్రెడీ షేర్ చేశాను. సో బెడ్ రెస్ట్ చెప్పారు అని అంటే ఇంకా మనం బెడ్ రెస్టే తీసుకోవాలి. చిన్న చిన్న వర్క్స్ అవి చేసుకోవచ్చు, కానీ ఖచ్చితంగా ఎక్కువసేపు బెడ్కి ఆనుకొని పడుకోవడానికి ట్రై చేయండి. కదలకుండా ఉంటే బేబీ ఫామ్ అయ్యేటప్పుడు ఇలాంటి బ్లీడింగ్స్ అవ్వవు. దాని తర్వాత బేబీ కూడా హెల్తీగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా స్కాన్ అంతా బాగుండి అప్పుడప్పుడు బ్లీడ్ అనేది కనిపించడం అయితే కామన్ అనమాట. సో స్టార్టింగ్లో ఎవరికైతే కనిపిస్తూ ఉంటుందో వాళ్ళకి 3 మంత్స్లో అంటే ఫస్ట్ ట్రైమిస్టర్లో ఆగిపోవచ్చు, లేదా కొంతమందికి సెకండ్ అండ్ థర్డ్ ట్రైమిస్టర్లో కూడా అప్పుడప్పుడు డ్రాప్ లాగా కొంచెం బ్రౌనిష్గా ఇలా వస్తూ ఉంటుంది. ఎవరికైతే హెవీగా బ్లీడ్ అవుతూ ఉంటుందో వాళ్ళు మాత్రం ఎవ్రీ టైం డాక్టర్ని కన్సల్ట్ అవుతూ ఉండాలి. మీకు ఏది డౌట్ వచ్చినా కానీ డాక్టర్ దగ్గరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఖచ్చితంగా ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే మీ బేబీ అబార్ట్ అవ్వకుండా హెల్తీగా మీ కడుపులో పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ బ్లీడ్ గురించి మీరు మాత్రం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. సో ఖచ్చితంగా మీకు ఈ డౌట్ అనేది ఉంటుంది అండ్ చాలామందికి అవుతూ ఉంది ఇలాంటి సిచ్యువేషన్లో, కాబట్టి వాళ్ళ డౌట్ క్లియర్ చేయడానికే ఈరోజు ఈ వీడియో అనేది నేను షేర్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని బట్టి నేను రిప్లై ఇస్తాను అండ్ వీడియోస్ కూడా షేర్ చేస్తూ ఉంటాను. సో చూసారు కదా ఈరోజు వీడియో, అండ్ థ్యాంక్ యూ.